ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 6 వ్యవసాయ కూలీలు మృతి చెందగా గాయపడిన మరో 2 రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గాదిగూడ మండలం పిప్రిలో 4 సిడాం రాంబాబు, పెందోర్ మనోహర్ రావు, పెందోర్ సంజన, మంగం భీంబాయి, బేల మండలంలో సాంగడి గ్రామానికి చెందిన నందిని, సోన్కాస్ గ్రామానికి చెందిన కోవే సునీత ఓ రైతు పొలంలో మరికొంతమంది కూలీలతో కలిసి పత్తి విత్తనాలు పెడుతుండగా అకస్మాత్తుగా పిడుగుపాటు అక్కడ పడింది. అక్కడికక్కడే మృతి చెందారు వారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు అనగా 12 జూన్ గురువారం రోజున మా గ్రామానికి సమీపంలో ఉన్న ఒక చేనులో పానురం గుండులే అనే చేనులో కూలికి వచ్చేసి పత్తి విత్తనాలు పెట్టేటప్పుడు అందాజా 1:56 పిడుగు పడడం జరిగింది. ఆ పిడుగు ప్రభావం వల్ల ఒక మహిళ సునీత కోవే వైఫ్ ఆఫ్ భారత్ అని మహిళ స్పాట్లో అదే క్షణంలో చనిపోవడం జరిగింది. అయితే ఏమైందంటే సడన్లీగానే వీళ్ళు విత్తనాలు పెట్టడానికి పోయినరు. మక్క అనేది పెట్టడానికి పోవుడికి వీళ్ళేం ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా, తినడానికి అక్కడ పోయి ఒక గుడిసెలో పోయి కూర్చున్నారు. కూర్చోగానే వాళ్ళకు తెలియకుండా తింటూనే ఉన్నారు. పైనుంచి ఒక బాంబు లేకనే పైనుంచి పడగానే ఒక 4 ఆనే చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడున్న కేసెస్లకు మేము అక్కడ నుంచి మన 102 ద్వారా తరలించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న రిమ్స్లో మన డైరెక్టర్ సార్ అందరూ వచ్చి అన్ని ఈసీజీ తీయడం జరిగింది. కొన్ని కేసెస్ నేను దగ్గర ఉండి అందరినీ ట్రీట్మెంట్ చేసేటట్టు చూస్తున్నాం. తర్వాత ఇది గాదిగూడ మండలంలోని పిప్రిజీ గ్రామ పంచాయతీలో పిప్రిజీ విలేజ్, ఇది మనకు గాదిగూడకి వస్తుంది. ఇది ఎప్పుడైతే బేల మండలం దహేగాం గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాల